రైట్. ఏపీ వార్తలు కూడా చూసిన తర్వాత మళ్ళీ తెలంగాణ వార్తలకు వెళ్దాం. తప్పతాగిన శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ సిబ్బందిపై దాడి. నాతో ఎవరితోనైనా పెట్టుకోండి, నాతో కాదు. బీఆర్ నాయుడు బెదిరింపనండి, హెచ్చరికనండి. ఏటీడీ చైర్మన్ కూడా ఇంతలా దిగజారి మాట్లాడలేదన్న భూమన కరుణాకర్ రెడ్డి. డిఎస్సిలో డొంక తిరుగుడు. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే ఎంపిక చేసే కుట్ర జరుగుతోందట. ఉద్యోగుల వెతలు, సిఎస్ కబుర్లు అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. 6 విద్యార్థులను మింగేసిన నీటి కుంట. ఇది దురదృష్టకరం. 2 రోజుల్లో అనంత ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యేని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి. చలో అనంతపూర్ నిర్వహించి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హెచ్చరిక. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టుకునే పరిస్థితి కూడా లేదని ఈ అభిమానుల సంఘం వాళ్ళు చెబుతున్న తీరు చాలా నిజంగా ఈ పరిస్థితి ఎంత అభ్యంతరకరం, ఎంత బాధాకరం. విశాఖ ఉక్కు అమ్మకంలో కుట్రలో బాబు, పవన్ భాగస్తులే అన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. పిన్నెల్లి ఫోటో పెట్టుకోవడమే పాపం. వైఎస్ఆర్ అభిమాని కావడం. పల్నాడు జిల్లా కండ్లకుంట యువకుడిని అక్రమంగా నిర్బంధించి చావబాదిన పోలీసులు. రట్టు కాకుండా అరుణ అరెస్ట్. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, చంపేస్తారేమో అన్న భయంగా ఉందన్న అరుణ. నీచ రాజకీయాలు కేర్ ఆఫ్ టీడీపీ. తీవ్రంగా మండిపడిన వైసీపీ. అచ్చెన్న యంత్రతంత్రం. వ్యవసాయ యంత్ర పరికరాల కాంట్రాక్ట్లో భారీ అవినీతి స్కెచ్ అంటూ కథనాన్ని ఇచ్చారు. ఏపీ ఆవిష్కరణల చిరునామా. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మకం అంటూ చంద్రబాబు వ్యాఖ్య. ఎమ్మెల్యే బుడ్డ ఆటవిక దాడని ఎల్లో మీడియా కూడా రాసిందండి. అది విశేషం. ఇక విశాఖలో డేటా సెంటర్కి కేంద్రం సహకరిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆల్రెడీ అదానీకి సంబంధించిన డేటా సెంటర్కి గతంలోనే జగన్ గారు శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. అమరావతిలో హట్కో వాళ్ళ కన్వెన్షన్ సెంటర్ వస్తుందట. మరి అదేంటో. తర్వాత వెంకటేష్ నాయుడు ఫోన్లోని డేటాను లీక్ చేయలేదు. 5 కోట్ల వ్యవహారం ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు అసలు డేటా బయటపడలేదని చెప్పి కోర్టుకి వీళ్ళు చెప్తున్నారట. అప్పుడు అంతా ఎల్లో మీడియా అడావుడి చేసింది కదా. బోస్టన్ గ్రూప్ కంపెనీకి విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేసిన కాంట్రాక్ట్. దీనికి 3.5 కోట్ల ఖర్చు. ఆ విడుదల ప్రోగ్రాంకి 8.5 కోట్ల ఖర్చు అట. 8.4 కోట్ల ఖర్చు అయిందట. అది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ వార్తలు కొన్ని చూసిన తర్వాత నిందమాటున ప్రభుత్వాలు కూల్చేస్తారా? న్యాయస్థానాల్లో విచారణ జరగకుండానే, నేర నిరూపణ కాకుండానే పడగొడతారా? ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై విపక్షాల ముప్పేట దాడి. ప్రధానమంత్రి మీద అట్లాంటి అవకాశం భారతదేశంలో లేకపోవచ్చు. ప్రజాప్రభుత్వాల మనుగడ, గవర్నర్ల దయపైనైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఆన్లైన్ గేమింగ్పై నిషేధాస్త్రం. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు 2025 లోక్సభ ఆమోదం. అయితే దీనివల్ల లక్షల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా మరోవైపు వస్తూ ఉంది. తెలుగువాడిని గెలిపించుకుందాం. సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుందాం. ఒకే తాటిపైకి వచ్చి ఓటు వేద్దాం. మరి చంద్రబాబు గారిని కూడా ఆయన ఒప్పిస్తారా? మరి ఆయన ఆల్రెడీ అటువైపు వెళ్ళారు కదా. చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్య. చంద్రబాబుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది, కానీ అలా అని సంబంధం లేదని కానీ చెప్పలేను. ఆయన ముఖ్యమంత్రిగా ఒక కొత్త ఆలోచన ధోరణితో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. 1995లో ఎన్టీ రామారావు, చంద్రబాబు మధ్య న్యాయ పోరాటానికి సంబంధించి తీర్పు ఇచ్చిన వారిలో నేను ఒక్కడిని. ప్రస్తుతం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందంటూ సుదర్శన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. మద్యం దుకాణాల దరఖాస్తు విలువ 3 లక్షల రూపాయలు చేస్తారటండి. భూముల వేలానికి హెచ్ఎండిఏ నగారా ప్రకటించింది. అలాగే అయ్యో యూరియా ఒక్క బస్తా అయినా ఇవ్వండి అని రైతుల వేడుకోలు. మూసీలో గోదావరిని పారిస్తాం. 360 రోజులు గోదావరి నీళ్లు పారేలా చేస్తాం. అభివృద్ధిని అడ్డుకుంటే తెలంగాణకు శత్రువులే అని చెప్పి ఆయన వ్యాఖ్య. యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. నాడు హైటెక్ సిటీలా నేడు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్కు ప్రపంచ పట్టణంలో ప్రత్యేక స్థానం ఉందన్న రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ చేసినటువంటి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య ఆయనకి మద్దతు పత్రికలోనే వచ్చింది. ఇంట్రెస్టింగ్గా ఉంది. నాడు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు హైదరాబాద్కి వచ్చాయంటే నాటి ముఖ్యమంత్రులు చేసిన కృషి వల్లేనని ఆయన అన్నారు. మూసీ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదన్న సీఎం నాడు హైటెక్ సిటీ నిర్మాణాన్ని కొంతమంది అవహేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారంట. అప్పుడు అపోజిషన్లో ఉంది కాంగ్రెస్ పార్టీ, అపోజిషన్ లీడర్గా ఉంది పి జనార్దన్ రెడ్డి గారు. మరి ఈయన ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఎవరు అవహేళన చేశారో మన కాంగ్రెస్ ప్రతినిధి ఉంటారు కదా చరణ్ యాదవ్ గారు, ఆయన ఏం చెప్తారో విందాం. హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నై నగరాలతో పోటీ లేదని
అన్నారు. నాడు రాజీవ్ గాంధీ చేసిన కృషి వల్లే దేశంలో ఐటీ అభివృద్ధి చెందిందని, ఈ అప్పుడు శంకుస్థాపన హైటెక్ సిటీ అభివృద్ధిగా నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అంటూనే కాంగ్రెస్ హైటెక్ సిటీ మీద అవహేళన చేశారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.